సార్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గురించి మనం చాలా సార్లు చాలా వీడియోలు చేశాం సార్. రేవంత్ రెడ్డి ఈ రోజు ఈయన ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అదేంటంటే జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతున్నారు. సో జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతున్నారు కాబట్టి కేటీఆర్ కూడా జైలుకి వెళ్ళాలని ఉబలాట పడుతున్నాడు అన్నాడు. అంటే నిజంగా ఇది తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చాడు. అటు పక్కన చూసుకుంటే రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఈ ఈ సినారియో ఏంటి సార్? ఈ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు కావటం, తర్వాత అవ్వాలనుకునే వాళ్ళందరూ జైలుకి వెళ్ళడానికి ప్రయత్నించడం. ఇంట్రెస్టింగ్ గా లేదు సార్ ఆ కంపారిజన్? ఇది అంటే మీకు నా అనుభవంలో చెప్తాను మీకు. ఇది నేను చిన్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో ఉన్నామని. ఓకే. విద్యార్థి రాజకీయాల్లో చైర్మన్ సెక్రటరీ అయిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, కొట్టుకునే వాళ్ళు. ఓకే. దెబ్బల తప్పు అనేది మా రోజుల్లో. వీడు చైర్మన్ గా గెలిచాడు అంటే ఆపోజిట్ వాళ్ళు ఎక్కడో చోట నిలదీసి బస్సులోనో రైల్వే స్టేషన్ లోనో లేకపోతే యూనివర్సిటీ క్యాంప్ కొడతారండి. దెబ్బలు తినడానికి సిద్ధమైన చైర్మన్ గా పోటీ చేయాలనేది మా రోజుల్లో అనుకునేవాళ్ళు. ఎందుకంటే మేమంతా కూడా చూసాం, అనుభవించాం కూడా. చాలా మంది రాజకీయాల్లో అవి అనుభవించాం. తర్వాత నా అనుభవంలో కూడా చెప్తాను. 75లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు 77, 75 మధ్యలో అరెస్ట్ అయిన వాళ్ళు, జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారండి. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు కానీ, జైపాల్ రెడ్డి గారు కానీ, ఇలా అందరూ జైలుకి వెళ్ళిన వాళ్ళందరూ పెద్ద పెద్ద పదవులు, ప్రధానమంత్రులు అందరూ అయ్యారండి. అలాగే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత గెలిచారు. రేవంత్ రెడ్డి గారు కూడా అయ్యారు. అయితే జైలుకి వెళ్ళిన వాడంతా ముఖ్యమంత్రి అవుతాడన్న లాజిక్ ఏమి లేదని ఆయన ఒక జోక్గా అంటాడు. జోక్ వేశారు. అంటే వాళ్ళ చెల్లెళ్ళు వెళ్ళొచ్చేసింది కదా, జైల్లో ఉండి 3 నెలలు ఉన్నదండి ఆమె, కేసీఆర్ గారి కూతురు. అలాగే సార్, వీళ్ళంతా స్టేట్ జైల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళంతా ముఖ్యమంత్రులు అయ్యారు. ఆమె తీహార్ జైల్లో ఉంది కాబట్టి ఆమె ప్రధానమంత్రి అవ్వాలేమో. చెప్పారండి. అవును, మహాత్మా గాంధీ లాంటి మహనీయులు కూడా ఉన్నారు. అయితే జైలుకు వెళ్ళడం వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో సక్సెస్ అవుతారన్నది దానికి ఏమి తార్కికమైన ఆధారాలు ఏమి లేవని. అంటే కాకతాళీయంగా కొంతమంది జైలుకి వెళ్ళొచ్చిన నాయకుల తర్వాత కాలక్రమంలో ముఖ్యమంత్రులు అయ్యారు లేదా మంత్రులైన దాఖలాలు ఉన్నాయి. అందుకని ప్రతి వ్యక్తి జైలుకి వెళ్ళొచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్నే లేదని. ఎందుకంటే ఇక్కడ జైలుకి వెళ్ళడం అనేది రాజకీయంగా తప్పుడు కేసులు పెట్టి, హింస పెట్టి అది ప్రజలు అనుకుంటుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని 53 రోజుల్లో పెట్టారండి. తప్పుడు కేసులు పెట్టి ఆ రోజు ఒక రోజంతా వేధించి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. దాంతో మొత్తం రాష్ట్రం అంతా టర్న్ అయింది. జనమందరూ కూడా ఆయనకి అయ్యో పాపం అనే స్థితికి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా నేరుగా వచ్చి చంద్రబాబు గారిని జైల్లో కలిసి నా మద్దతు ఉందని చెప్పారు. దాని ప్రభావం వల్ల అనూహ్యంగా 164 సీట్లు వచ్చాయండి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి వరకు వైనాట్ 175 అనేవాడు ఆఖరికి 11 సీట్లకు పడిపోయారు. ఇక్కడ అక్రమంగా, అన్యాయంగా అరెస్టులైన వాళ్ళ పట్ల ప్రజల్లో సానుభూతి వస్తుంది. అదే సారాయమ్మో, ఎర్రచందనమో, దొంగతనం చేసో, కిరాతకాలు చేసో, దోపిడీలు చేసో, అవినీతి రుజువై జైలుకి వెళితే వాళ్ళ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు కేటీఆర్ని అక్రమంగా ఏదో తప్పుడు కేసులో ఇరికించి ఆయన హింస పెట్టారనుకుందాం రేవంత్ రెడ్డి గారు, ఆయనకి సానుభూతి పెరుగుతుంది. అలా కాకుండా తప్పు చేసి ఆయనంతకు ఆయన తప్పు చేసి దొరికిపోయి జైలుకి వేస్తే ప్రజల్లో ఉన్న పరపతి పోతారు. కాబట్టి సానుభూతి, పరపతి పోగొట్టుకోవడం ఈ రెండు కూడా వాళ్ళు అరెస్ట్ అయిన తీరును బట్టి ఉంటుంది తప్ప ప్రతి జైలుకి వెళ్ళిన వాడు ముఖ్యమంత్రి అవుతాడన్నది లాజిక్ కాదు. అయితే ఇక్కడ నర్మగర్భంగా చమత్కారం కోసం, హాస్యాన్ని పుట్టించడం కోసం రేవంత్ రెడ్డి గారు అలా అనుంటారన్నది నా భావన అండి. అంటే చూద్దాం సార్, ఎందుకంటే మనకి మామూలుగా చూసుకుంటున్నా కూడా సీక్వెన్స్ అన్ని కూడా అలాగే ఉన్నాయి. అలాగే మనం ఇప్పుడున్న పార్టీలు కూడా చూస్తుంటే కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం ఎంత కాదనుకున్నా సరే దాన్ని ఏమంటాం మనం, కక్షపూరిత రాజకీయాలు కూడా కొంచెం జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి
సో ప్రజల్లో కూడా మేబీ ఎవరైతే జైలుకి వెళ్ళారో వాళ్ళే ఇప్పుడున్న అధికార పక్షం మీద గట్టిగా పోరాడతారని నమ్ముతారో, లేకపోతే వాళ్ళకి మనకు కూడా సాలిడారిటీ చూపించాలని నమ్ముతారో మరి ఏంటో కానీ ఈ ట్రెండ్ అయితే కొనసాగుతుంది. ఇది మంచిదా చెడ్డదా అంటే మనం చెప్పలేము. బట్ డెఫినెట్గా ఏంటంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది కానీ, లేకపోతే ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసింది కానీ, ఆ రెండు కూడా ప్రజలు హర్షించలేదు. ఎందుకంటే ఆ రెండు కూడా ప్రజలు అన్యాయం అని భావించారు. సో అందుకనే వాళ్ళకి ముఖ్యమంత్రి చేశారు. కానీ అది మిగతా వాళ్ళకి వర్తిస్తుందంటే డెఫినెట్గా అవునా కాదని మనం చెప్పలేం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.